కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తొలగింపు వ్యవహారం ఏపీ కూటమిలో చిచ్చు రేపింది. ఎన్డీఏ పొత్తు ధర్మం, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరించే ఎవరినైనా ఉపేక్షించబోమని పార్టీ అధినాయకత్వం వార్నింగ్ ఇచ్చింది. గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం, రెచ్చగొట్టి రచ్చ చేస్తే పదవులు ఉండవు, చర్యలు తప్పవు అని స్పష్టం చేసింది. అయితే అమరావతిలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతున్నప్పుడు వర్మను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పార్టీ విధేయుడిని శిక్షించారని సోషల్ మీడియాలో పెడుతోన్న పోస్టులు వైరల్ అవుతోన్న క్రమంలో వర్మను అమరావతికి పిలిపించి మాట్లాడాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ తొలగింపు వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తొలగింపు వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పార్టీ హైకమాండ్పై ఏకంగా పోస్టులు పెడుతున్నారు. పదవుల పంపకంతో పాటు కొన్ని నియామకాలు, నిర్ణయాలపై ఘాటుగా స్పందిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం వ్యవహారంపై చిలువలు పలువలుగా పోస్టులు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో టీడీపీ నుంచి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే వరకు నిరాశ ఎదురైంది. దీనిపై వర్మ అనుచరులు ఆందోళనకు దిగటంతో చంద్రబాబు పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేదంటూ జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో వాగ్వాదానికి దిగటం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెండెం దొరబాబు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ను వేధించారన్న కోపం తెలుగు తమ్ముళ్లకు ఉంది. ఇక ఈ మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరిన తర్వాత నుంచి పిఠాపురంలో పెత్తనం చేయడంతో టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పిఠాపురంలో వర్మ వ్యవహారాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యవహారాలను నిశితంగా పరిశీలించిన జనసేన అధినాయకత్వం వర్మను టీడీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించకపోతే భవిష్యత్తులోనూ సమస్యలు తప్పవని తెలుగుదేశం అధినాయకత్వం దృష్టికి తెచ్చింది. కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పలు సందర్భాల్లో వర్మ అంశం చర్చకు వచ్చింది. దీంతో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావించిన పార్టీ అధినాయకత్వం వర్మను తప్పించి టీడీపీ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించాలని ప్రతిపాదించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇదే విషయాన్ని వర్మ దృష్టికి తెచ్చారు. మంత్రి లోకేష్ కూడా వర్మకు అన్నీ చెప్పారు. ఆ తర్వాత పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తారని ప్రచారం ప్రారంభమైన వెంటనే పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో హోరెత్తించింది. వర్మను తప్పిస్తేనే తాము కలెక్టర్ల సమావేశానికి హాజరవుతామని, లేని పక్షంలో హాజరు కాలేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారని ప్రచారం చేశారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స తర్వాత నిదానంగా కోలుకుంటున్నారు. ఈ కారణంగా భేటీకి హాజరు కాలేదు. ఇక నాదెండ్ల మనోహర్ పితృవియోగం కారణంగా సమావేశానికి రాలేకపోయారు. కానీ పార్టీకి విధేయుడిగా ఉన్న వర్మపై చర్యలు తీసుకోవటం ఏంటని సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ అభిమానులు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, ఎమ్మెల్సీ హామీని అమలు చేయకపోయినా జనసేన నేతలు చెప్పారని వర్మకు అప్పుడు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు అంటూ ఊదరగొట్టారు. పార్టీ విధేయుడికి ఇదేం శిక్ష అంటూ పోస్టులు పెట్టి పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో కూటమి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం, బాధ్యత టీడీపీదేనని మరికొందరు సముదాయించారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వర్మ దూకుడును కొందరు తప్పుపట్టారు. సఖ్యతగా ఉంటూ కూటమి ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత వర్మపైన ఉందని పోస్టులు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో పోస్టుల సంగతి పక్కన పెడితే ఈ నెల 7న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన వెంటనే వర్మ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుని మీడియా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే అమరావతి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వర్మ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పదవి పోయిందన్న బాధలో భావోద్వేగానికి గురైన వర్మను కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో పాటు పల్లా శ్రీనివాసరావు ఓదార్చారు. పార్టీ లైన్ దాటనని, కానీ తనకు అన్యాయం జరుగుతోందని చెప్పారని సమాచారం. మొత్తానికి వర్మ వ్యవహారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో చిచ్చు రేపింది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం బాధాకరమే అయినప్పటికీ కూటమి ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం పెద్ద పార్టీగా టీడీపీపై ఉందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోవైపు తెనాలి, నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు
టీడీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఇది అసత్య ప్రచారమని రెండు పార్టీల నేతలు కొట్టిపారేశారు. వర్మ వ్యవహారం మాత్రం జనసేనకు సంతృప్తి కలిగించినప్పటికీ టీడీపీ కార్యకర్తలు, నేతల నుంచి పార్టీ అధిష్టానం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. విధేయుడిగా ఉంటే వేటు పడుతుందని, ఎదురు తిరిగితేనే పదవులు ఇస్తారని కొందరు పార్టీ నేతలు చేసిన కామెంట్లపై టీడీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. వర్మను అమరావతికి పిలిపించి ఏం మాట్లాడతారో చూడాలి.